దీని కింద అక్కడ మీకు కనబడుతుందో లేదో అక్కడ నుంచి ఒక రోడ్డు ఉండేది. ఇదే ఇల్లు అది. ఇది బెడ్రూమ్. వెల్కమ్ అబౌట్ ఎవ్రీవన్. హోప్ యూ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. ఇంటి దగ్గర ఉన్నాను ఈరోజు. నేను పెరిగిన ఇంటికి వెళ్తున్నాను. అది ఇప్పుడు ఒక పాడుపడ్డ బంగ్లా అయింది. సో అది మీకు చూపిద్దామని చెప్పి వెళ్తున్నాను అనమాట. దారి కూడా చాలా బాగుంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. You wanna come round now? Say around 5:30. Stay until the morning, then I carry on and live my hollow life. Did you really take my soul? Came and then you left a hole. Shot me in the late night, bleeding out in plain sight, running with the heart you stole. You got your desires, always starting fires, losing sleep on me. And ఒకవేళ పోలవరం వెళ్ళాలంటే రెండు దారులు ఉన్నాయి. ఒకటి వయా ఇప్పుడు నేను వచ్చిన రూట్ ఇలా తాడేపల్లిగూడెం నుంచి కోయిలగూడెం ఇలా రావడం, లేదా జంగారెడ్డిగూడెం నుంచి కోయిలగూడెం నుంచి రావడం, లేదంటే అట్లా రాజమండ్రి నుంచి గట్టు మీద రావడం. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇలాంటి గతుకుల రోడ్లో వెళ్తున్నాడు మీరు కనుక వెనకాల కూర్చుంటే ఈ గతుకులోంచి వెళ్తే బాగుంటుంది, ఆ గతుకులోంచి వెళ్తే బాగుంటుందని. బట్ నడిపేవాడు మాత్రం వాడికి ఇష్టం వచ్చిన వాళ్ళు వెళ్తూ ఉంటాడు. అలా ఎప్పుడైనా అనిపించిందా? నాకు చాలాసార్లు అనిపిస్తుంటుంది. వెనకాల కూర్చుంటే మాత్రం ఇలా గతుకులు వెళ్తున్నప్పుడు నేనైతే ఇలా ఈ గతుకులోంచి వెళ్తాను, లేకపోతే ఈ పక్క నుంచి వెళ్తాను అన్నట్టు. కాఫీ వద్దాం. కొండలు స్టార్ట్ అయ్యాయి. సో ఇవన్నీ కొండలే. ఇంకా ఫ్రెండ్ ఇంకా దగ్గరగా వస్తాయి కొండలు. ట్రైబల్స్ ఎక్కువ ఉండే ఏరియా. దిస్ ఇస్ ద రోడ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఒక్కసారి రికార్డ్ అవుతుందో చూసుకుని దాన్ని కంటిన్యూ అయిపోదాం. ఓకే, కూల్. మంచి చెట్ల మధ్య వెళ్తున్నట్టు. అది కానీ లుక్ అట్ దిస్. యాక్చువల్లీ ఇదంతా కొండ అనమాట. కూల్ బ్రీజ్ అయితే వస్తుంది. ఎర్లీ మార్నింగ్ రైడ్. ఆల్మోస్ట్ 7:30 అంత అవుతుంది అంతే. అమ్మ ఎంతమంది ఉన్నారు అయ్యా. వాళ్ళందరూ ట్రైబల్సే. చాలా ఊర్లు ఉన్నాయి లోపలికి. అంతా ట్రైబల్ ఏరియా అనమాట. మా మామ ఇక్కడ పనిచేసేది ఎల్ఎన్డి పేట అని. నా బర్త్ సర్టిఫికేట్ కూడా అక్కడే ఉంటుంది. ఎల్ఎన్డి పేట అనే ఒక రిమోట్ ఏరియాలో పనిచేసేది. అక్కడ ఒక పెద్ద పిహెచ్సి ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అక్కడికే వచ్చేవారు అనమాట. అది అప్పట్లో చాలా పెద్ద పిహెచ్సి అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తున్నాను. ఆ పాత ఇల్లు ఇప్పుడు మొత్తం అదంతా డిమాలిష్ అయిపోయింది. డిమాలిష్ కాదు, మొత్తం డెజర్టెడ్ అయిపోయింది. అంటే ఎవరు ఉండట్లేదు అక్కడ. కాలనీలో ఎవరు ఉండట్లేదు. ఎందుకంటే ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్ని మార్చేశారు వేరే ప్లేస్కి. సో అది చూపిద్దామని చెప్పి వెళ్తున్నా. ఇక్కడ ఆపి ఫొటోస్ తీసుకుందాం.
మీకు 3 కిలోమీటర్స్లో ఎల్ఎన్టీ పేట వచ్చేస్తుంది. Look at this. చిన్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉండేది, కొండని కట్ చేసి ఎలా వస్తారు రోడ్ అని. చాలా కొత్తగా ఉండేది అన్నమాట ఈ రోడ్డు. లిటరలీ కొండ, ఇటువైపు కొండ, చూసారా చిన్న ఫోకస్ మిస్ అయింది అంతే, పక్క వచ్చా. బట్ బాగానే కంట్రోల్ చేసా, ఏం అవ్వలేదు. అందుకే చూసుకోవాలమ్మా, చూసుకుని వెళ్ళాలి మాటల తర్వాత. ఒకసారి డ్యామ్కి ఇలా వెళ్దామా? ఓపెన్ చేసా ఉంది డ్యామ్ డోర్, ఒకసారి వెళ్దాం. అలా కూడా వెళ్ళొచ్చు యాక్చువల్లీ, బట్ అది ఓపెన్ ఉంటుందో లేదో తెలీదు. నా కళ్ళ ముందు కట్టిన డ్యామ్. ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. మొత్తం చుట్టూ కొండలే. అక్కడ దీని కింద అక్కడ మీకు కనబడుతుందో లేదో, అక్కడ నుంచి ఒక రోడ్డు ఉండేది. ఆ రోడ్డు నుంచి ఇట్లా వెళ్తే ఎల్ఎన్టీపేట అనే ప్లేస్కి వెళ్ళేవాళ్ళం. ఇలా కింద అక్కడ కనబడుతుంది కదా మీకు, ఒక చిన్న బిల్డింగ్ కనబడుతుంది చూడండి అక్కడ, ఆ బిల్డింగే హాస్పిటల్. సో ఆ హాస్పిటల్ చుట్టూ ఊరు ఉండేదన్నమాట. ఈ కింద నుంచి ఇలా బస్సు వచ్చి ఆ ఊరు నుంచి వెళ్ళి అలా పోలవరం వెళ్ళేది. సో ఎప్పుడైతే ఈ డ్యామ్ కడదామని డిసైడ్ అయ్యారో, ఈ ఊరు ఆల్మోస్ట్, అంటే ఈ రోడ్డు మునిగిపోయింది. ఆ ఊరు కూడా ఆల్మోస్ట్ జనాలు ఉంటున్నారో లేదో కూడా తెలియదు నాకు అందులో. ఈ రోడ్డు ఎట్లా ఉండేదంటే వర్షం వస్తే చాలు మొత్తం మునిగిపోయేది. ఇటు సైడ్ ఆగిపోయాయి, అటు సైడ్ ఆగిపోయేవి. సో దాన్ని ఈ వాటర్ని ఎలా యూజ్ చేయాలని చెప్పి ఈ డ్యామ్ కట్టారన్నమాట. ఈ డ్యామ్ ఇనాగ్రేషన్కి వైఎస్ఆర్ వచ్చారు, అండ్ ఆల్సో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చినట్టున్నారు. చాలా పాత పడిపోయింది, అసలు మెయింటెనెన్స్ లేదు డ్యామ్కి. బట్ లుక్ అట్ దస్, ఆ కొండలు చూడండి. మనం ఇప్పుడు ఆ కొండ పక్క నుంచి వచ్చాం, ఆ కొండ ఉంది కదా, ఆ కొండ పక్క నుంచి వచ్చాం అనమాట. యాక్చువల్లీ చిన్న దారి కనబడుతుంది కదా అక్కడ ఆ దారిలోంచి వెళ్ళొచ్చు. ఆ రోడ్డు ఉందో లేదో తెలియదు నాకు. ఆ దారిలోంచి వెళ్ళి అలా ఎక్కేయచ్చు అనమాట. నేను చూసే ఒక కాలనీ అందులో కనిపించేది, ఇప్పుడు ఆ కాలనీ లేదు. అక్కడ కాలనీలో ఉండే పిల్లలందరం కలిసి సరదాగా అలా వచ్చి అక్కడ ఈ కాలువలా ఉండేదన్నమాట. ఆ కాలువ దగ్గర ఆడుకునే వాళ్ళు. రోడ్డు అలా కనబడుతుందంటే కన్ఫామ్ అది కింద దారి ఉంటుందని నాకు తెలుసు. బట్ రిస్క్ తీసుకోవాలని లేదు, ఇప్పుడే కదా చిన్నది ఇది అయింది. సో ఊళ్ళోంచి అలా వద్దాం, వెనక నుంచి వద్దాం. ఓకే, లెట్స్ హెడ్ బ్యాక్. ఇట్లా రైట్ తీసుకుంటే 1 కిలోమీటర్ ఎంతో వచ్చేస్తుంది ఆ ఏరియా. ఇదేనల్లా మన కాలనీ. ఏం లేదండి, డిపార్ట్మెంట్ కాదండి, నా చిన్నప్పుడు ఇల్లు చూద్దామని వచ్చాను. ఇదే ఇల్లు అది. ఇదంతా కాలనీ కదండి. మా అమ్మగారు అప్పుడు నర్సు, హెడ్ నర్సు, ఆ హాస్పిటల్కి హెడ్ నర్స్, ఇందిరాబాబు గారు అబ్బాయి. ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఇదంతా మాదే అనమాట. సరదాగా చూద్దామని వచ్చాను చాలా కాలం తర్వాత. తుప్పు పట్టేసింది అంతేనండి. ఇదేనండి నా ఇల్లు. ఇందులో పెరిగా ఎంత 40 కుటుంబాల దాకా ఉండే ఇక్కడ. అవును, నేను బయట దేశంలో ఉంటున్నాను.
బయటికి వెళ్ళిపోయాం. ఇదేనండి నా ఇల్లు, చిన్నప్పుడు నుంచి ఉన్న ఇల్లు. ఆల్మోస్ట్ 5th క్లాస్ వరకు ఉన్నాను ఇక్కడ. ఆ ఫోటో చూసి మా మమ్మీ ఫోటో అనుకునేవాడిని చిన్నప్పటి నుంచి. ఇక్కడ ఒక అంటారు దడి ఉండేది. ఇదంతా క్రికెట్ ఆడుకునే వాళ్ళం. అది ఆ కాలనీకి అక్కడ వాటర్ ట్యాంక్, అదండి వాటర్ ట్యాంక్. అదే వాటర్ ట్యాంక్, అక్కడ కనపడతలేదు అది. ఎన్నో సాహసాలు చేసాం ఇంట్లో, మొత్తం పడగొట్టేశారు. చూసుకుంటాను. ఇదేనండి నా ఇల్లు. ఇక్కడ ఇది కిచెన్ రూమ్. ఇక్కడ నుంచి వెనకాల రాజేషును వాడి తమ్ముడు వాళ్ళ ఇల్లు ఉండేది. ఇప్పుడు ఇంత చిన్నగా కనబడుతుంది కానీ ఇది పెద్ద దారిలాగా ఉండేది నాకు. ఇలా ఎట్లా ఉందంటే ఇప్పుడు ఇది మా హాల్ రూమ్. ఎప్పుడు అప్పుడే పాడైపోయింది ఇది. అప్పుడప్పుడు వర్షం పడినప్పుడల్లా చినుకులు పడుతుండేవి, అప్పుడే పాడైపోయింది అనమాట అప్పట్లోనే. ఇది బెడ్రూమ్. ఇప్పుడు ఈ అమ్మాయి ఎంత చిన్నగా ఉందో, చూస్తుంటే నాకు ఇది పెద్ద రూమ్. చిన్నప్పుడు చాలా పెద్ద రూమ్ ఇది. మా వాష్రూమ్, ఇక్కడ స్నానం, అక్కడేమో వాష్రూమ్. అది ఇక్కడ చాలా పాములు ఉంటాయి, చాలా దారుణంగా ఉంటాయి పాములు. సో చాలా చూసుకుని ఉండాలన్నమాట. ఇది మా గడప, దీని కిందకు ఉండేది. ఇక్కడ మేము అందరం వేసవకాలం వచ్చినప్పుడు ఇక్కడే పందిరి వేసుకొని ఇక్కడే పడుకునే వాళ్ళం అనమాట. ఇదంతా పెద్ద రోడ్డు ఈ కాలనీకి. అక్కడ ఇంకా 1 2 3 4 5th హౌస్ కూడా ఉండేది అటు. చిన్నప్పుడు నేను మా అక్క కలిసి వేసుకున్న జాన్ చెట్టు ఇది. ఇప్పుడు అసలు ఏమీ లేదు, దీనికి పాడైపోయినట్టుంది చెట్టు, ఏమీ కాయట్లేదు. This is the house that I lived in. ఇంకా వెళ్ళాలని ఉంది కానీ ఫ్రంట్ వెళ్ళాలని ఉంది కానీ బట్ పాములు ఉంటాయి. సో ఐ డోంట్ వాంట్ టు రిస్క్ ఇట్. వెళ్ళి మళ్ళీ ఏదైనా అయితే ఆల్రెడీ చిన్న ఇదే అయ్యింది, ఆల్మోస్ట్ మిస్ అయింది. సో దేవుడు ముట్టగా ఇచ్చాడు, మళ్ళీ ఎందుకు అని చెప్పి వెళ్ళట్లా. నా ఇల్లుని చూసుకోగలిగా చాలు. అయితే అక్కడ అటు రోడ్డు పైకి ఒక చెట్టు ఉండేది, భయంకరమైన చెట్టు. కుక్కలు చూపించింది నాకు నిజంగా. అంటే చిన్నప్పుడు తినిపించడానికి మా ఇంట్లో వాళ్ళందరూ బూచోడు ఆ చెట్టు మీద ఉన్నాడు, ఆ చెట్టు నువ్వు తినకపోతే బూచోడు వచ్చేస్తాడు. అదేనండి, ఇంతే వీడియో. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో కామెంట్ చేయండి, మీ పాత ఇల్లులు కూడా ఇట్లానే ఉన్నాయా, మీ ఇంకా ఆ ఇంట్లోనే ఉంటున్నారా, లేకపోతే ఇల్లు మారిపోయారా లేదా అనేది. బట్ ప్రస్తుతం అయితే ఇది. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి కోయిలగూడ ఊరికి మూవ్ అయ్యి అక్కడ ఒక 4-5 రెంటల్ హౌసెస్ మూవ్ అయ్యి ఆ తర్వాత జర్మనీ వెళ్ళి జర్మనీలో ఇప్పుడు సెటిల్ అయ్యాను. సో దిస్ ఇస్ వేర్ ఇట్ ఆల్ బిగాన్. ఇక్కడే ఈసారి నేను, నా చెల్లి, మా అక్క, కుదిరితే మా మమ్మీ, మేబీ మా డాడీతో కూడా వస్తాను. వచ్చి ఒకసారి సరదాగా వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటాం. దట్స్ ఇట్ అబౌట్ ద వీడియో. ప్లీజ్ టు లైక్ అండ్ షేర్ అండ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ నచ్చితే. And remember, be safe and smart on Building an empire, you were rising higher, standing tall but you will fall, cause we all hear the choir. Beautiful love, dragging me under the table, hell in her eyes, she wants to put me in a hole. Beautiful liar.